లోటుతో కోతలు వాతలు తేలుతున్నాయి. దీనికి భవిష్యత్ అంచనాలు మరింత భయంకరంగా కనిపిస్తున్నాయి. సహజ వనరులను ఆధారం చేసుకుని విద్యుత్ శక్తిని పొందేందుకున్న అన్ని మార్గాలను వినియోగిస్తే తప్ప ప్రస్తుతం ఎదురైన సంక్షోభం నుంచి బయటపడే పరిస్థితి కనిపించడం లేదు. మరి ఇలాంటి సందర్భంలో ప్రత్యేకంగా ఇంధనమే అవసరం లేని విద్యుదుత్పత్తి వ్యవస్థ అందుబాటులోకి వస్తే మండే భూమండలాన్ని సాధారణంగా కొత్త కాంతులు విరాజిల్లే అవకాశం వస్తే భూ అంతరాల్లోని ఉష్ణోగ్రతతో విద్యుత్ తయారీ చేసే ఈ విధానంపై పాశ్చాత్య దేశాలు ఇప్పటికే ముందడుగు వేయగా గుజరాత్ వంటి రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే ఆ వైపు దృష్టి మళ్లించాయి. మరో ఏడాది రెండేళ్లలో జియో థర్మల్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇంతకీ ఏమిటా భూ ఆధారిత విద్యుత్తు, ఏమిటి దాని కథ? శతకోటి సమస్యలకు అనంత కోటి ఉపాయాలు. సమస్య ఎక్కడుంటుందో తరచి చూస్తే అక్కడే పరిష్కార మార్గాలు ఉంటాయి. సృష్టిలో ఏ ఒక్కటి ఆ విషయానికి మినహాయింపు కాదు. అవసరం ఎక్కడ ఉంటుందో అక్కడే కొత్త అన్వేషణకు బీజాలు పడతాయి. నూతన సాంకేతికతలు అందుబాటులోకి వస్తాయి. ఆంగ్లంలో బాగా వాడుకలో ఉన్న మాట ప్రకారం చెప్పాలంటే నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. ఆధునిక విద్యుత్ వ్యవస్థ పితామహుడు గిల్బర్ట్ బల్బుని కనుగొని ఈ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించిన థామస్ ఆల్వా ఎడిసన్ వరకు ఆ తర్వాత విద్యుత్ వెలుగుల్లో ఎన్నో కొత్త మార్పులు వచ్చాయి. నీరు, బొగ్గు అనే కాక అవకాశమున్న ఏ వనరుని వదులుకోకుండా ఉపయోగించుకుంటున్నాం. సూర్య కిరణాల నుంచి సౌర విద్యుత్, గాలి నుంచి పవన విద్యుత్, అణుశక్తి నుంచి అణు విద్యుత్, సముద్రాల కెరటాల నుంచి తరంగ విద్యుత్, చివరకు చెత్త కూడా వదిలిపెట్టకుండా దాని నుంచి శక్తిని వెలికి తీస్తూ ఇంధన దాహాన్ని తీర్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాం. అన్నిటి గురించి చూసాం. మరి జియోథర్మల్ విద్యుత్ గురించి ఎక్కడైనా విన్నారా? భూమి పొరల్లో వచ్చే వేడి నుంచి కూడా విద్యుత్ తయారు చేసుకోవచ్చనే సంగతి తెలుసా? ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తున్న జియోథర్మల్ విద్యుత్ విశేషాలివి. ప్రస్తుతం హరిత విప్లవం, క్షీర విప్లవం తరహాలో శక్తి విప్లవానికి కృషి చేస్తే తప్ప ప్రజల ఇంధన అవసరాలు తీర్చలేని పరిస్థితి నెలకొంటోంది. అయినా ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశం సహజ సిద్ధమైన ఇంధనాన్ని వాడుకోవడంలో చాలా వెనుకబడే ఉంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు భవిష్య ఆశాకిరణంగా తెరపైకొస్తోంది ఈ జియోథర్మల్ విద్యుదుత్పత్తి వ్యవస్థ. ఇంతకీ జియోథర్మల్ విద్యుత్ అంటే ఏంటి? దీనికి అనుసరించే విధానాలేవి? ఖగోళ శాస్త్ర రహస్యాన్ని పరిశీలిస్తే భూమి ఓ మండే అగ్నిగోళం. కాలగమనంలో చాలా ఏళ్ల తర్వాత చల్లబడిన భూమి ఉపరితలంపై మనుషులు, జంతువుల సంచారం, వృక్షాల వంటివి ఉంటున్నాయి. ఇంకా భూగర్భం నిప్పుకణికే. లోతుగా తవ్వితే తీవ్ర ఉష్ణోగ్రత బయటపడుతూనే ఉంటోంది. విషయం ఇప్పుడిప్పుడే వెలుగులోకి వచ్చింది కాదు. భూగర్భ ఉష్ణోగ్రతను మానవ అవసరాలకు ఉపయోగించుకోవడం పురాతన కాలం నుంచి ఉన్న విషయమే. ఈ రోజుకి కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వేడి నీటి బుగ్గల్లో స్నానాలు అందరికీ తెలిసిన విషయమే. ప్రకృతి సిద్ధమైన ఆ వేడి నీటిలో స్నానం చేస్తే ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయనేది చాలా మంది నమ్మకం కూడా. వేడి నీటి బుగ్గలకు తరువాత దశనే జియోథర్మల్ కి ప్రాతిపదికగా చెప్పొచ్చు. భూ ఉష్ణోగ్రతల ఆధారంగా విద్యుత్ ఉత్పత్తి చేయడం అనే ఈ పద్ధతిని కొంతమంది ఇటలీ వాసులు 1904లో తొలిసారి వినియోగించారు. భూగర్భం నుంచి వచ్చే వేడిని టర్బైన్లోకి మళ్లించడం ద్వారా విద్యుదుత్పత్తి ప్రక్రియను పూర్తి చేస్తారు. 1950-60 మధ్య ఇటలీ జియోథర్మల్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. అవి నాటి నుంచి నేటికి నిరాటంకంగా పని చేస్తూనే ఉన్నాయి. దీనిలో భూమిలోని వేడిని వాడుకోవడం తప్ప కొత్తగా ఇంధనాల కోసం వెతుకులాడాల్సిన పరిస్థితి ఈ శక్తిలో లేదు. అందుకే త్వరితగతిన అంతం, కొరత అనేవి లేదంటున్నారు
శాస్త్రవేత్తలు. ఇది అయిపోయే వస్తువు కాదు, ఎందుకంటే కంటిన్యూస్ గా భూమిలో 5000 డిగ్రీ సెంటిగ్రేడ్ సెంటర్ ఆఫ్ ది ఎర్త్ ఉంది. కంటిన్యూస్ గా భూమిపైకి వచ్చి దానిలో టెంపరేచర్ తగ్గిపోతుంది. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు ఎండ వస్తుంది అనుకోండి, నాలుగు వస్తుంది, ఈరోజు వస్తుంది. ఈరోజు మీకు సోలార్ ఎనర్జీ యూస్ అనుకోండి, పోయినట్టే. అది మనం రాదు, మనం నెక్స్ట్ డే వచ్చారు. కానీ వస్తే ఉంటుంది, రోజు వస్తుంటుంది, 5 సంవత్సరాలు వస్తుంటుంది. కాబట్టి ఇటువంటి టెక్నాలజీ జీవితం టెక్నాలజీ. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇటలీతో పాటు న్యూజిలాండ్, ఐస్లాండ్ తదితర అనేక దేశాలు ఉష్ణ శక్తిని విద్యుత్ శక్తిగా మలుచుకుని ప్రజలు, పరిశ్రమల అవసరాలు తీరుస్తున్నాయి. భూగర్భంలో ఉండే ఉష్ణోగ్రతను సద్వినియోగం చేసుకోగలిగితే వేల ఏళ్ల వరకు శక్తి వనరులకు కొరత ఉండబోదన్నది శాస్త్ర అధ్యయనం. అగ్రరాజ్యం అమెరికాలోను 1960 నాటికి కాలిఫోర్నియాలో తొలి జియోథర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం అక్కడ 60కి పైగా జియోథర్మల్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. మరికొన్ని ప్రతిపాదనలో ఉన్నాయి. వాటిలో చాలా వరకు కాలిఫోర్నియా, నెవడా, హవాయ్, ఇడాహో, ఉతాహ్ రాష్ట్రాల్లోనే ఏర్పాటు చేశారు. వాటి ద్వారా అమెరికా మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 1% భాగం పంచుకుంటున్నారు. వీటి ఉపయోగాన్ని చూస్తే జియోథర్మల్ ప్లాంట్లను ఎడారులు, పంట పొలాలు, కొండలు, అడవులు ఎక్కడైనా ఏర్పాటు చేయొచ్చు. ఇంధనం కోసం, దాని సరఫరా కోసం వ్యయ ప్రయాసలు పడాల్సిన అవసరం ఉండదు. వీటి వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు. ఎందుకంటే అక్కడ ఇంధనాన్ని మండించే ప్రక్రియలు ఏమీ ఉండవు. వేడిగా ఉంటే నీరు లేదా ఆవిరిని భూగర్భం ద్వారా పైకి తీసుకొచ్చి పైపుల ద్వారా ప్లాంట్లలోకి మళ్లిస్తారు. లోపల ఆ శక్తి ద్వారానే టర్బైన్లను నడిపి విద్యుత్ ని ఉత్పత్తి చేస్తారు. ప్రస్తుతం ఈ విధానం ద్వారా ప్రపంచవ్యాప్తంగా 24 దేశాల్లో సాధారణ అవసరాల కోసం 10,715 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. పారిశ్రామిక, వ్యవసాయ అవసరాల కోసం మరో 28 గిగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్లను నడిపిస్తున్నారు. మన దేశంలో జియోథర్మల్ ఇంధనంపై విస్తృత పరిశోధనలు జరిగాయి. నేషనల్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉపగ్రహ చిత్రాల ఆధారంగా భూగర్భంలో వేడి బుగ్గలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది గుర్తించింది. 400 చోట్ల భూమిలో నుంచి తక్కువ అడుగుల లోతులో ఎక్కువ ఉష్ణశక్తి పొందే వీలుందని తేల్చింది. హిమాలయ పర్వత ప్రాంతాలు, నర్మదా, గోదావరి, మహానదుల ప్రవాహాలున్న చోట్ల, జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోని పూగా, గుజరాత్ రాష్ట్రంలోని తాతాపాని, ఛత్తీస్గఢ్ ప్రాంతంలోని సర్గోజా తదితర చోట్ల వేడి ఊటలు కనిపిస్తున్నాయని పరిశోధనల ద్వారా బయటపెట్టింది. కానీ ఈ వివరాల ఆధారంగా విద్యుదుత్పత్తి ప్రయత్నాలు ఎక్కడ ఇంతవరకు మొదలు కాలేదు. అందుకు సౌర, పవన విద్యుత్ రంగాల మాదిరిగానే జియోథర్మల్ విద్యుత్ పై కేంద్ర ప్రభుత్వానికి ఓ స్పష్టమైన విధానం ఏది ప్రకటించకపోవడమే లోపమనేది నిపుణుల అభిప్రాయం. ఈ హాట్ స్ప్రింగ్స్ అనేది చాలా చోట్ల ఉంది. దాంట్లో జమ్మూ అండ్ కాశ్మీర్ లో లదాఖ్ డిస్ట్రిక్ట్ లో పూగా అనే ప్లేస్ లో చాలా ఈజీగా అడాప్ట్ చేయొచ్చు. అక్కడ ఏంటంటే 500 మీటర్ల దగ్గరలోనే టెంపరేచర్ 200 డిగ్రీలు 150 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఉంది కొన్ని. అదేవిధంగా తాతాపాని ఛత్తీస్గఢ్, ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో ఉంది, అంతమంది మధ్యప్రదేశ్ ఉంటుంది. సర్గూజా డిస్ట్రిక్ట్ అని ఉంది. అక్కడ తాతాపాని ఏరియాలో అక్కడ టెంపరేచర్ కూడా 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్స్ లోపలికి డ్రిల్ చేస్తే మీకు 200 డిగ్రీ సెంటిగ్రేడ్ భూమిలో ఉంది. సో అక్కడ కొన్ని పాకెట్లలో ఇన్వెస్టిగేట్ చేసిన ఏరియాస్ కూడా నాకు చెప్తున్నాను. కానీ చాలా ఇటువంటి ఏరియాలు చాలా ఉన్నాయి, మనం ఇన్వెస్టిగేట్ చేసి కనుక్కోవాలి. సౌరశక్తి, పవన శక్తి తరహాలో జియోథర్మల్ ఎనర్జీకి కూడా ప్రారంభంలో ఖర్చు ఎక్కువ. వేడి ఊటనున్న ప్రాంతాల్లో పోరంబోకు భూముల్ని గుర్తించి భూమి లోపలకు లోతైన డ్రిల్లింగ్ యంత్రాల సహాయంతో తవ్వకాలు చేపట్టి భూగర్భంలోని వేడిని యథాతథంగా బయటికి తీసుకొచ్చి దాన్ని విద్యుత్ శక్తిగా తయారు చేసే వ్యవస్థ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన యంత్రాలు, ఇతర సాంకేతిక పరిజ్ఞానం ఇప్పటికే విదేశాల్లో అందుబాటులో ఉంది. తొలి దశలో ఆయా దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం అనివార్యం. ఇదే సమయంలో ఒక్కో యూనిట్ విద్యుత్ కొనుగోలుకు ఎంత ఖర్చు చెయ్యబోతోంది కూడా ప్రభుత్వాల నుంచి ఓ నిర్దిష్ట